అంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్‌ని కూడా తప్పు పట్టలేనండి. ఎందుకంటే నేను కూడా ఎగ్జిబిటర్‌నే కాబట్టి అదర్ సైడ్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సినిమాలు పర్సెంటేజ్‌లో పడతాయి. ఈ సినిమాలన్నీ కూడా వీక్ ఫస్ట్ వీక్‌లోని కింద సెంటర్స్ అంతా కూడా. ఎస్ సార్. వాళ్ళకేమవుతుందంటే ₹99 మైనస్ ట్యాక్స్ కట్టుకొని మైనస్ ఇయన్నీ తీసినప్పటికి పర్సెంటేజ్ 50-50 కదా మాకు. అవును. థియేటర్‌కి 50 వెళ్తుంది. మాకు 50 వస్తుంది. ఈ ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి తగ్గుతది బాగా. సో చాలా థియేటర్స్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఈ 2 నెలలు బాగుంటాయి. జనరల్లీ డిసెంబర్ అండ్ జనవరి థియేటర్స్ బాగుంటాయి. మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్‌కి వచ్చినప్పుడు కరెంట్ బిల్స్ కూడా కట్టలేని పొజిషన్స్ ఉంటాయి చాలామంది ఓనర్స్‌కి. సో వాళ్ళందరూ అనేది ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ₹100 అలవాటు చేస్తారు. పొద్దున్న బాగా ఇప్పటికే కష్టాల్లో ఉన్నాము ఇంకా దెబ్బతింటాము అనేది వాళ్ళందరూ కూడా పాపం అది రియల్ స్ట్రగుల్. బట్ నేను వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తుంది ఏంటంటే లెట్ ఆడియన్స్ కమ్ టు ద థియేటర్ అగైన్. మళ్ళీ మనకి ఫ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నీకు ₹150 మీద నలుగురు వస్తే ₹100 మీద ఏమైనా ఒక 6-7 వస్తారేమో. చూద్దాం, స్టడీ చేద్దాం, కొంచెం ఓపిక పట్టండి అనేది ఎడ్యుకేట్ చేస్తున్నాము. అండ్ అది నిజంగా ఎఫెక్ట్ చూపించింది. రాజు వెడ్స్ రాంబాయికి చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది నైజాంలో ఎస్పెషల్లీ. అందుకని వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు. పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ చూపించింది. అందుకని వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. ఓకే, ₹150 మీద 5 కన్నా కూడా ₹100 మీద 9 మంది వస్తే బాగుంటుంది అనేది మా స్ట్రాటజీ, అందరి స్ట్రాటజీ. లెట్ us హోప్ ఇట్ విల్ బి సక్సెస్ అవుతుంది. కొంచెం స్టడీ చేయాలి దీన్ని. ఇప్పుడు ₹99 అన్నది మీ కాలేనండి, లేకపోతే వాళ్ళతో యూ ఆర్ సపోజ్ టు నెగోషియేట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు కాల్ తీసుకోగలరా లేదా మీరే కాల్ తీసుకోవాలా? ₹19 ప్రైస్ ఫిక్సింగ్ ధర అండి. అంటే ఇది కలెక్టివ్ కాల్ అండి. ఐడియా అయితే మాత్రం మన ఈటీవీ దగ్గరలో సాయి అండ్ బాబినీడ్ గారు, సాయి గారు వీళ్ళందరూ మీ అందరూ అనుకున్న ఐడియా అది. యాక్చువల్లీ ₹99 మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం అనేది అది కలెక్టివ్ కాలేనండి. ఎందుకంటే మీ అందరూ ప్రొడ్యూసర్స్ ఒక్కరు అనుకుంటే అవ్వదు. అది ఎగ్జిబిటర్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేయాలి. అండ్ దానికి జిఎస్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దానికి. ఎందుకంటే జిఎస్టీ ఇక్కడ 5% వస్తుంది, బట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చినట్టుగా 18% కట్టాలి వాళ్ళు. సో ఇవన్నీ టెక్నికల్గా ఉన్నాయి, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు అచీవ్ దట్ ₹99. ఓ వెరీ గుడ్. అంటే ఆన్ ద సేమ్ టాపిక్, అంటే మాకు ఆడియన్ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి. ఇప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఒకప్పుడు ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు మూవీస్ థియేటర్స్కి వచ్చి సినిమాకి వచ్చేవారు. ఇప్పుడు అది తగ్గింది, ఆ ప్యాటర్న్ తగ్గింది. ఇప్పుడు అంతా కొంచెం ఓటీటీలో చూడొచ్చులే, టైర్ 1 హీరో అయినా సరే ఓటీటీలో వచ్చినాక చూడొచ్చులే అనేది ఉంది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి అనేది మా ప్రయత్నం. అంతే, ఇది రైట్ టైం అండి బిహేవియర్ ప్యాటర్న్ మార్చడానికి. బికాస్ ఇప్పుడు కరోనా తర్వాత ఒక 3 years ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో సినిమా వచ్చేసింది, అలవాటు పడ్డారు. బట్ ఒక 3 years తర్వాత టీవీ బోర్ కొడుతుంది గ్యారంటీ. ఎస్. సో మళ్ళీ ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తానికి కొంచెం ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ 3 years చూస్తే రెస్టారెంట్స్ చాలా హై వెళ్ళింది ఇండియాలో. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొంచెం సినిమా వైపు వస్తారు. బికాస్ టీవీ సేమ్ ఇంట్లో సేమ్ రూమ్లో చూస్తాం అనేది కొంచెం మొనటని వచ్చి బయటకు వస్తారు. ఈ టైంలో మనం వాళ్ళని క్యాప్చర్ చేసుకోగలగాలి. అందుకని సేయింగ్ లైక్ ₹99 అని. ఎస్, యాక్చువల్గా ఫుట్ ఫాల్స్ బాగా పెరిగినాయి ఈ మధ్యకాలంలో, బాగా పెరిగినాయి. అండ్ ఎందుకు పెరిగినాయి? దట్స్ బికాస్ వాట్ వాట్స్ సేయింగ్. సో అట్లాంటి టైంలో ప్రైజింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మోర్ ఫుట్ ఫాల్స్ విల్ కమ్. yes. So instead of limiting the footfalls, pricing జాగ్రత్త చేసుకుంటే కనుక you can make that whatever you're making because of the footfalls. Canteen మీద కానీ even multiple things they have. Yes. So ఏంటంటే కలెక్టివ్గానే డిసిషన్ తీసుకోవాలి. When the ఇప్పుడు మనకి ఓటీటీ కూడా there are so many restrictions now. ప్రొడ్యూసర్ అనేవాడు కూడా ఇప్పుడు ఓటీటీకి అంత తేలిగ్గా సినిమా తీయగానే ఓటీటీ కొనే స్టేజ్ లేదు. వాళ్ళు 4 ఏళ్ళు అటు చేశారు. Left, right and center, they bought all the films. Yes. Because they want to fill up the libraries. Yes. Once that is achieved, they start making their own content. They're getting foreign content dubbed in local languages. Yes. So now film is not a priority for them. OTT వాళ్ళు ఎవరికి film priority కాదు ఇప్పుడు. Yes, yes. So they have changed all the rules. So మనకి థియేటరే మెయిన్. So we have to take care of the theaters. We have to make the people come to theaters. Yes. That's important. వాసు గారు, ఇప్పుడు థియేటర్స్కి ఫుట్బాల్స్ పెంచాలనే ఉద్దేశంతో మీరు టికెట్ రేట్స్ కంట్రోల్ చేశారు. అట్ ది సేమ్ టైం క్యాంటీన్ రేట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? ప్లస్ ఇంకొకటి, ఈ మళ్ళీ ఓటీటీ రేట్స్ ఇదైపోయాయి, శాటిలైట్ ఏం లేదు, మళ్ళీ థియేటర్సే కాబట్టి ఫ్యూచర్ అదే అనే ఉద్దేశంతో ఇచ్చేసారా, లేదంటే ట్రయల్ చేసి చూస్తే బాగా ఉంటుందనే ఉద్దేశంతో చేశారా?
అంటే వన్ థింగ్ అండ్ యాజ్ ఎ పర్సనల్ ఐఎమ్ వెరీ అగేన్స్ట్ టు ద క్యాంటీన్ రైట్స్ ఇన్ ద ఎస్పెషల్ ఇన్ ద సిటీ, హైదరాబాద్ సిటీ. ఐఎమ్ వెరీ అగేన్స్ట్ టు దట్. బికాజ్ ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ ఒక సినిమాకి వెళ్తాను, ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే వెళ్తాను. సో కొంచెం నేను ఎఫర్ట్ చేయగలిగినా కూడా బిల్స్ చూస్తున్నప్పుడు ఈవెన్ ఐఎమ్ ఆల్సో నేను కూడా హర్ట్ అవుతున్నాను. బట్ అట్ ది సేమ్ టైం అది నిజంగా ప్రొడ్యూసర్స్ చేతిలో ఉండేది కాదు. అది హానెస్ట్గా చెప్తున్నాం కదా. మేము నిజంగా ఇప్పుడు మాకు ₹10 వస్తుంది, మాకు 40 పైసలు వస్తుంటే అవతల 60 పైసలు వెళ్తుంది లెక్క చూస్తే. అంటే 40 పైసలు మాకు వస్తుంటే 60 పైసలు అటు వెళ్తుంది. దాని మీద మేము కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నాం యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా. ఇది కంటెంట్ అంతా మేము ఉండేది. ఇంకా మేము క్యాంటీన్ రేట్స్ మేమేమి కంట్రోల్ చేయగలం? మాకు రావాల్సిన రెవెన్యూనే మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సో ఇవన్నీ కూడా అంత ఈజీగా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దీనికి ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో కూడా ఎంతమంది ఏం మాట్లాడినా కూడా నథింగ్ ఇన్ ద ప్రొడ్యూసర్స్ హ్యాండ్. అది ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్కడో ఒక సెంటర్లో మల్టీప్లెక్స్ చైన్స్లో, నేషనల్ చైన్స్లో ఒక సెంటర్లో నాకు అక్కడ వాడి టర్మ్స్ నాకు సెట్ అవ్వవు టౌన్స్లోని. వాళ్ళు 4 కేటగిరీస్ పెడతారు, అట్ ది సేమ్ టైం పర్సంటేజ్ అంటారు. నాకు పక్క థియేటర్ ఏమో రెంట్ మీద వస్తుంది. లేదు నేను అట్లా వేయను, నాకు పక్క థియేటర్ నీది అయిపోతే ఫుల్ అవుతుంది అంటే నాకు సినిమా మొత్తం హైదరాబాద్లో కూడా పడదు. బికాస్ అట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్స్ ఉన్నాం. సో అసలు క్యాంటీన్ రైట్స్ మీద, పార్కింగ్ రైట్స్ మీద ప్రొడ్యూసర్స్ కంట్రోల్ చేయగలం అనుకుంటే అంతకన్నా మిత్తు ఇంకోటి ఉండదు. అంటే ఛాంబర్లో డిస్కస్ అయింది. లేదు ఆ ఛాంబర్ నుంచి తర్వాత మాట్లాడి దీనికి నేను కంటిన్యూషన్ చెప్తాను. నేను ఇప్పుడు ఏంటంటే బాసు అన్న మాట దట్ ఈస్ ద ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ యాజ్ ఆన్ డేట్. కానీ ఇఫ్ దోస్ థింగ్స్ హ్యావ్ టు చేంజ్, ప్రొడ్యూసర్స్ అందరూ కలెక్టివ్గా ఉండి చేయగలిగితేనే, ఇండియా లెవెల్లో ఉండాలి. ఇండియా లెవెల్ చేయగలిగితేనే అది అవుతుంది. ఒక మోనోపోలిస్టిక్ దీనికి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకేనా? నంబర్ 1. నంబర్ 2, తను చెప్పిన 40-60లో ప్రొడ్యూసర్స్కి సంబంధం లేని ఫీజు కూడా కడుతున్నాం. విపిఎఫ్ అంటారు దాన్ని. అది 2011లో మొదలవుతే 18కి ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వాల. అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఒక పోరాటం చేసి ఎంత తగ్గించుకోగలిగాం. అక్కడి నుంచి ఒక 2 years టైం పెట్టాం. స్టిల్ ఇట్స్ నాట్ ఎండెడ్. సో దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సంథింగ్ విచ్ కలెక్టివ్లీ ఇవన్నీ కూడా వీల్ హ్యావ్ టు కలెక్టివ్గా డిస్కస్ చేసి చేయాలి. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ అవుట్ టు ద సేమ్ ప్లాట్ఫామ్ ఫర్ డిస్కషన్. అది ఇప్పుడిప్పుడే అంటే ఇన్నేళ్ళ నుంచి ఉన్నా కానీ ఇప్పుడు నా సినిమా ఇప్పుడు ఉంది, ఈ ఫ్రైడే అయిపోతుంది, మళ్ళీ ఒక సంవత్సరం వరకు సినిమా ఉండదు నాకు. సో నేను ఐఎమ్ రిలాక్స్డ్. ఓకే, జరిగింది ఏదో జరిగింది కానీ